ఇదేంటక్క ఈ కప్పు నాకిచ్చావు? కప్పు కాదే, అప్పు తెచ్చింది. అవును జ్యోతి, ఈ కప్పు నీ వల్లే వచ్చింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి. సావిత్రి! అమ్మో మీ నాన్న! అయ్యో ఎక్కడ దాచాలి? నాన్న వచ్చేసారు. సైనా పెద్ద బ్రష్ ఉండాలి చూసారా? టూత్ బ్రషా బాత్రూంలో ఉంటుంది. టూత్ బ్రష్ ఉంటే నీ పాడే పెయింటింగ్ బ్రష్. అక్క అక్క ఇది దాచవే. ఏమిటది? నీ పిండాకుడు. అమ్మో జిలేబీ, నాన్న బ్రష్ కనిపించట్లేదు, వెతుకు. అమ్మా, ఈ కప్పు ఎక్కడైనా దాచవే. వంటింట్లో నేను ఎక్కడ దాచా? కొంప నిండా హారం మేడం కానీ ఒక్కటి ఒక పద్ధతిలో ఉండి చావదు. వంటింట్లో ఈ దుప్పట్లే దరిద్రం దరిద్రం కూడాను. ఏమైందిరా? చీమ కరిచింది. మరి పాము గడిచినట్టు అటు చచ్చేది ఎదరా ఎతుకు. మీ సంచిలో ఉందేమో. నేనెళ్ళి ఎతకనా? దొరికిందా? చూడాలండి. చూస్తావు. దొరికింది. ఇది నా సంచిలోకి ఎలా వచ్చిందిరా? అసలు ఈ కప్ప ఎవరిది? ఇది నాదే. ఎక్కడ దొబ్బావు? అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను, దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లర వేయట్లేదు, కప్పులు వెండేనా? తాకట్టు ఎడితే క్వార్టరు, అమ్మితే ఫుల్. సార్ మొత్తానికి అసలు పెట్టేశారు. అసలు వాడు వీడు కాదు. రాత్రి వాడు క్లాస్ పెట్టండి, వాడే నిజం చెప్తాడు. వీడి నోట్ల మన ఎక్కడి నుంచి ఫోన్స్ రాకుండా. నేను చెప్పేది ఆ వాణి పాట గురించిరా. ఎలాగూ మన లేడీ సింగర్ తో పడలేక చేస్తున్నాం కదా, ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏయ్, ఆ పిల్ల నాన్న పచ్చి తాగుపోతురా. తాగుపోతా అయితే ప్రాబ్లమే లేదు. ఒక ఫుల్ పడేస్తే కొలంబోస్ అయిపోతాడు. నా కూతుర్ని మీ గ్రూప్ లో దొంగ నా కూతుళ్ళకి తిండి పెట్టలేమో, చదువు చెప్పేసలేమో, కానీ గడప దాంట్లో కాయల కొట్ట అలా అలా పెంచుకుంటూ వస్తున్నాడే. సో గయా హై రాస్తా, సో గయా ఏ జహా, సో గయా ఆసమా, సో గయీ. ఎవడ్రా ఈ గ్యాంగ్ లీడరు? స్వామి శరణం. వీడే. నీ పేరేంటన్నావు? పార్దు సార్ది. బాగుందా? ఏడ్చినట్టుంది. సరే. అక్క ఇలారా. నువ్వేనా మా అక్కని పాడమని అడిగింది? నేను అప్పుడే చెప్పాను వద్దురా అని, విన్నావా? సావు. ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగావు అనుకో, ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించేయడమేనా టీవీ సీరియల్ లాగా? అది కాదురా సారథి, నేనొచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి. నేను ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయి పాడుతుందని. ఊరికే కాదు, సొమ్ములివ్వాలి. జ్యోతి ఏంటి? ఎంత? చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని. మొత్తం ట్రూప్ అంతా డే అండ్ నైట్ పాడితే 1500 ఇస్తారు. ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు, మా నాన్న వచ్చి పాడతాడు. ప్రోగ్రామ్ కి 500 ఇస్తాను. అలాగేనండి, వస్తామండి. ఇంకో 2 నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఓ మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామని కోరిక పుట్టింది. అవును, ఆటోల్లో బాగా స్మగ్లింగ్ జరుగుతోంది, చెక్ చేయవయ్యా అని చెప్పాను నీకు. ఏం చేశావు? చెక్ పోస్ట్ కు ఫోన్ చేసి ఆటోలన్నీ ఆపమన్నాను సార్. నేను అక్కడికే బయలుదేరుతున్నా. మీరు చెప్పినట్లే ఆటోలను ఆపేశాం సార్. గుడ్. ఎంతసేపు ఆపుతారు? ట్రాఫిక్ అంతా అయిపోయింది, తొందరగా చెక్ చేయండి. ఎస్ సార్. ఏం దొరకలేదు సార్. గేట్ ఓపెన్. ఏమిటయ్యా గేట్ ఓపెన్ గా ఉంది? ఆటోలన్నీ ఏమైనాయి? పోలీసు వాళ్ళకే కాక రోడ్డు మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పడమే మా డ్యూటీ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని. గుడ్ మార్నింగ్ సార్. మరైతే యూనిఫామ్ వచ్చిన దొరగారు.
చూసారా ఈ దౌర్జన్యం? పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ఎస్ఐని రౌడీ తరుముకొస్తున్నాడు. ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది? ఇన్కిలాబ్ 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 నేనే అసలు వాడి దొంగ. వెళ్ళిపోతున్నానయ్యా, వదలండి. ఏమోయ్ ఈ ఆటోలన్నీ మనమేనా? మనమే గాని ఇది ఆటో స్టాండ్ కాదు. ఏ సవారీ కదయ్యా, నేను తోలడానికి. ఆటో తోడడం అంటే అప్పడాలు వత్తడం కాదు. ఆ ఏంటి ఇప్పుడు చెప్పు, ఆటో తోలడం అంటే? నీకు అప్పడాలు వత్తడం కన్నా ఇది. నీ పేరేంటి? నీ పేరేమిటో? అయ్యి బాబాయ్ బాబు ఈయన ఎవరు అనుకుంటామో వానరు. అయ్య బాబాయ్ బాబాయ్ నేను ఎవరనుకున్నా? వర్కరు. జెండా పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయితో. కరెక్ట్ బస్, మాట్లాడుకుందాం పదమ్మా. మాట్లాడాల్సింది నేనా నువ్వా? నువ్వే గురు. సరే బాస్, నీ ఆటోని నా ఆటోలాగే చూసుకుంటాను. నా ఆటోని నా ఆటోలాగే చూసుకుంటే చాలు తల్లి. ఒక చిన్న మనవి, పొద్దున్నే ఇరానీ చాయ్ కావాలి, మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి. రాత్రి వాళ్ళు కష్టపడమంటే పడతా గాని 8 గంటలకల్లా నిద్రపోవాలి. నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు, అందరికీ ఇచ్చినట్టే 40% ఇస్తే చాలు. 40%? ఇంకా నయం, ఆస్తి రాస్యం అనలేదు. అన్నయ్య నేను కాలేజ్కి వెళ్తున్నా. కింద 50 అది. నీకోసం నేను కాలేజీలో చదువుతున్నాను కదా. ఏ కాలేజీలో చదువుతున్నావమ్మా? రెడ్డి కాలేజ్, నారాయణగూడ. రా నేను దింపేస్తాను. పర్లేదండి నేను వెళ్తాను. పర్లేదు, చేతిలో ఉన్నది ఇవ్వు, మంచి బోణి. 50 అది. ఏ నీకే ఇస్తాలేవయ్యా. ఇది ఆడదు కాదురా బాబు, ఆటం బాంబు. ఏం వీణా ఇంటికెళ్ళవా? మా పర్మిషన్ రాలేదుగా. తీసుకెళ్ళానుగా. ఈ లగేజ్ మోయాలి. నేను మోస్తాను పద. దిస్ ఇస్ మై హౌస్. దేవుడి దయ వల్ల మీ ఇల్లు భలే ఉందే. హాలిక్స్ తాతారా? నువ్వే కలుపుతావా? ఎందుకు? ఇలా రండి. 4 గంటలకి బ్రెడ్, 5 గంటలకి హార్లిక్స్, 6 గంటల వరకు బొమ్మలతో ఆడుకోవడం, 7 గంటలకి ఫ్రూట్స్ నట్స్. మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ తయారు చేసి పెడతారు. మరి మీ మమ్మీ? ఊరికెళ్ళి ఇంకా కానీ చాలా రోజులైంది మిస్. డోంట్ వరీ, నీకు తమ్ముణ్ణో చెల్లైనో తీసుకొస్తా. మీ అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళింది? చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. ఎంత చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు. నేను మా అమ్మనే చూడలేదు మిస్. నా కోసం అయితే లేనని చెప్పు. హలో, ఉన్నారండి? మీ బాస్ సార్. హలో డాడీ నేను వీణ్ణి. ఏంటమ్మా? ఇంకా ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? డిన్నర్ టేబుల్ మీద పెట్టా, భోంచేయచ్చుగా. అదేం కుదరదు. నువ్వు వస్తావా లేకపోతే మీ ఎస్పీ గారితో చెప్పంటావా? సరే వస్తున్నా. డాడీ నువ్వు పోయిన జన్మలో డాక్టరే ఉంటావు. అదేంటమ్మా అలా అంటున్నావు? నన్ను రోజు బ్రెడ్ తిని చంపుతున్నావు కదా. అరే ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడి వల్ల మా లలిత మిస్ చేసింది. ఈ దేవుడి దైవాలేంటి కొత్తగా? మా లలిత మిస్ ఎప్పుడు అలాగే అంటుంటుందిగా. ఈ లెటర్ ఏంటి? రోజు ఐస్ క్రీంలు కేకులు తింటుంటే జలుబు చేస్తుంది. దేవుడి దయ వల్ల అందుకే టిఫిన్ చేశాను.